తండాలోట ఈ సింగరేణి మండలంలోని భాగ్యనగర్ తండాలోటి అమ్ములని ఒక గుంట ఉంది. ఈ గుంట ఏడ్ చేసింది తెలిసిన వాళ్ళ అమ్మ ఈ పనులకి వెళ్ళిపోయిన తర్వాత నాన్న బయటికి వెళ్ళి ఆడుకొని తెగ ఓడబడిసిద్దాము అనుకుంది గల తలుపులకి తాళాలు వేసేసి ఆ తాళం ఎక్కడెట్టాలో తెలియక నోట్లో టెట్టుకుంది. అంటే ఈ బొగ్గన బెల్ల సపరెత్తారు కదా, అలాగ ఎట్టేసుకొని ఆడుకుందామని వెళ్ళిపోయి ఆడుకుంటుంటే కొద్దిసేపటికి ఏటైంది తెలిసిన అది లటాక్కన వెళ్ళి గొంతులు ఇరుక్కుపోయి అప్పుడు ఆ పిల్ల ఏడ్చేసింది. ఏడుచుకొని ఆ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళప్ప నేను తాళం సేపు నింగాను, నా గొంతులు ఉండిపోయింది, ఎలాగైనా తీయండి అని లబోదిబోమని ఏడుచుకుందా. ఏంట నా గొంటలు ఏడ్చేసినారు, చాలా పేత్రించినారు కానీ అది డైరెక్టర్గా కడుపులోకి వెళ్ళిపోయిందర్రా. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళ అమ్మ అయ్య పరిగెట్టుకొని వచ్చేసి వాళ్ళమ్మ నా కూతురికి ఏటయ్యిందే, నువ్వేటి ఇలా తాళం మింగానువే అని గుండ్లు బాదుకొని ఏడిసేసి ఖమ్మం జిల్లాలోట ఒక ప్రసిద్ధి డాక్టర్ ఉన్నాడని తెలుసుకుంటారు. అతగాడు కాయిన్లు గట్టి ఇరుక్కుపోతే తీస్తాడట. అయితే అతను కాడు కొట్టుకొని వెళ్ళిపోతే వెంటనే అతగాడు ఏడ్చేసినాడు. ఎండోస్కోపీ తోటి ఇలాగ నోట్లోకి ఒక పొల్లలాగా ఉంటుంది అనమాట. దాంతో నెమ్మదిగా చూసి ఆ స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు చూస్తాంటారు కదా, అలాగ నెమ్మదిగా బయటికి లాగేంటారా. అయితే ఇంత లాగిన తర్వాత తాళం సేఫ్గా వస్తే వాళ్ళ అమ్మాయి చేతులు ఎట్టినాడు, వెళ్ళి మీరు ఇంటికి తాళం తీసుకోండి అని ఉట్టికే జోక్స్ వేసినాను. ఈ డాక్టర్ ఏడ్ చేసినారు తెలిసిన ఆ అమ్ములకి 2 సేవాట్లు ఎట్టినాడు. వాళ్ళు గొంట కదా ఎవలేని బెల్లలు నవ్వులుతారు, చాక్లెట్లు తింటారు, కానీ నువ్వేటే ఎంత ఏజ్ వచ్చినా తాళం సేపు నోట్లు ఎట్టుకోవడము ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యదులేండి. ఎందుకంటే ఎంత జరిగిన తర్వాత నేను చేస్తారేటి. ఎంతైనా డాక్టర్ మాత్రం చాలా గేటర్రా, ఎందుకంటే లటక్కని తీసేయండి బయటికి. కానీ తాళం సేవికి కానీ ఆ అమ్ములకు కానీ ఏట అవ్వలేదర్రా, ఇద్దరు సేఫే. ఇక 4 ఇంటికి వెళ్ళి తాళాలు తీసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైనా ఇలా కాయిన్లు గట్టి మింగానవా? అయితే ఒకసారి కామెంట్ ఎట్టు. నాను ఒకసారి ఇలాంటి పనులు చేసినాను కానీ ఇంట్లో గట్టి సేవాట్లు తిన్నాను. ఆగండి అప్పుడు దాకా మీరు మా సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది